ఎక్సర్సైజ్ 3 చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సబ్ట్రాక్షన్ అనే నెంబర్ లైన్. మన ఎక్సర్సైజ్ 2లో అడిషన్ నెంబర్ లైన్ పైన ఎట్లా రిప్రజెంట్ చేద్దాం చూసినాం. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ప్రాబ్లం 7 - 2. మనం ఆల్రెడీ తెలుసుకున్నట్టే ఫస్ట్ నెంబర్ లైన్ తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ మనకు 7 ఉంది. సో 7 దగ్గరికి వెళ్దాం. దిస్ ఈజ్ ద 7. ఓకే. సో 7 - 2. మైనస్ అంటే ఏమని చెప్పాను నేను? సబ్ట్రాక్షన్ అంటే నెంబర్ లైన్ పైన ఫస్ట్ నెంబర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ 7కి వెళ్ళి మైనస్ ఉంది కనుక లెఫ్ట్ సైడ్ మూవ్ కావాలి, ఇటు సైడ్ మూవ్ కావాలి. ఒకవేళ ప్లస్ ఉంటే ఇక్కడ ఇటు సైడ్ మూవ్ కావాలి. సో సబ్ట్రాక్షన్ కనుక లెఫ్ట్ ఎన్ని స్టెప్స్? 2 స్టెప్స్. ఇక్కడ -2 ఉంది కనుక సో ఇక్కడ చూడండి -2 ఉంది కనుక సో 7 దగ్గర స్టార్ట్ అయ్యి మైనస్ ఉంది కనుక లెఫ్ట్ సైడ్ 2 స్టెప్స్, 2 ఉంది కనుక 1 2. ఎక్కడికి రీచ్ అయినా మనం 5 వరకు రీచ్ అయినాం. సో యువర్ ఆన్సర్ ఈజ్ 5. సో ఇక్కడ నేను డైరెక్ట్ రాసేస్తున్నా. సో దిస్ ఈజ్ 5. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 8 - -7. సో ఫస్ట్ 8కి దగ్గరికి వెళ్దాం. ఇక్కడ 8 ఉంది కనుక సో ఇది 8 మనం ఇక్కడికి వచ్చేసినాం. 8 దగ్గర నేను డాట్ పెట్టాను. తర్వాత మైనస్ అంటే ఏంది? లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాలి. సో ఇక్కడ ఫస్ట్ మైనస్ అంటే మన లెఫ్ట్ సైడ్, తర్వాత మళ్ళీ మైనస్ ఉంది అంటే ఏంటి? డైరెక్షన్ చేంజ్. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళేది మళ్ళీ ఈ మైనస్, సెకండ్ మైనస్ వల్ల రైట్ సైడ్. ఎన్ని స్టెప్స్? 7 స్టెప్స్. సో 1 2 3 4 5 6 7. where do you reach? 15. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ 8కి వెళ్ళిపోయినా నేను. సో ఫస్ట్ మైనస్ ఉంది కనుక లెఫ్ట్ సైడ్ మూవ్ కావాలి, కానీ మళ్ళీ ఇమీడియట్గా నెంబర్ లేదు. ఇక 8 - 7 ఉంటే లెఫ్ట్ సైడ్ 7 స్టెప్స్ వేస్తుంది, కానీ 8 - 7 అంటే లెఫ్ట్ సైడ్ మళ్ళీ మైనస్ కనుక ఈ లెఫ్ట్ సైడ్ దాన్ని మళ్ళీ చేంజ్ అవుతుంది. మైనస్ ఉంటే రైట్ సైడ్ అప్పుడు ఎన్ని? 7 స్టెప్స్ వేసినాం. సో యువర్ ఆన్సర్ ఈజ్ 15. సో థర్డ్ ప్రాబ్లం చూద్దాం. 3 - 7. సో థర్డ్ ప్రాబ్లం చూసినట్లయితే ఇక్కడ 3 - 7 ఉంది. అంటే మనం ఫస్ట్ 3 నెంబర్కి వెళ్దాం. దిస్ ఈజ్ ద 3 - 7 అంటే మైనస్ అంటే నెగిటివ్ లెఫ్ట్ సైడు. సో 7 స్టెప్స్ 3 నుండి వేయాలి. సో మనకి ఇక్కడ నెంబర్ లైన్ సరిపోవట్లేదు. సో ఇక్కడ డ్రా చేద్దాం ఫస్ట్ మనం ఒక నెంబర్ లైన్. ఓకే. సో ఇలా మనం తీసుకున్నట్లయితే సో 3 - 7 కనుక మనం ఫస్ట్ 3 దగ్గరికి వెళ్దాం. దిస్ ఈజ్ ద 3. ఓకే. సో ఇక్కడ నుంచి మైనస్ అంటే లెఫ్ట్ సైడ్ 7 స్టెప్స్. 1 2 3 4 5 6 7. సో ఎక్కడికి రీచ్ అయినాం మనం? -4 దగ్గర రీచ్ అయినాం. సో దిస్ ఈజ్ ద -4. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. 15 - 14. సో ఫస్ట్ మనం 15కి వెళ్దాం. సో ఇక్కడ 15 ఉంది. సో ఇక్కడ నుండి మైనస్ అంటే మనకి ఏం నేర్చుకున్నాం? లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఎన్ని స్టెప్స్? 14 స్టెప్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో ఎక్కడికి రీచ్ అయినాం మనం? 1కి రీచ్ అయినాం. సో ఇట్స్ ఆన్సర్ ఈస్ 1. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. 5 - -8. ఫస్ట్ 5 దగ్గరికి వెళ్దాం. దిస్ ఈజ్ ద 5. సో ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో ఇటువైపు వెళ్ళాలి మనం. 5 నుంచి ఇటువైపు వెళ్ళాలి, కానీ మైనస్ తర్వాత మళ్ళీ మైనస్ ఉంది. సో లెఫ్ట్ వెళ్ళేది కాస్త మళ్ళీ చేంజ్ అవుతుంది, డైరెక్షన్ రైట్ సైడ్ వెళ్తుంది. ఎన్ని స్టెప్స్? 8 స్టెప్స్. 1 2 3 4 5 6 7 8. సో యువర్ ఆన్సర్ ఈజ్ 13. తర్వాత ఇక్కడ -2 -1 ఉంది. చూద్దాం ఈ ప్రాబ్లం. సో ఫస్ట్ -2 ఉంది కనుక ఇక్కడ నెంబర్ లైన్లో -2 ఇక్కడ ఉంది. 0 -1 -2 -3. సో -2కి వచ్చేసినాం మనం. సో ఇక్కడ మళ్ళీ తర్వాత మైనస్ ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ ఉంది. సో ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, కానీ లెఫ్ట్ సైడ్ వెళ్దాం అనే లోపు మళ్ళీ మైనస్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ చేంజెస్ టు రైట్ సైడ్. ఎన్ని స్టెప్స్? ఒక్క స్టెప్ అంటే 2 నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది. సో దిస్ వాల్యూ ఈజ్ -1. సో ఇట్స్ వాల్యూ ఈజ్ -1. రైట్. సో సెకండ్ బిట్ చూద్దాం ఇప్పుడు మనం. సో సెకండ్ బిట్లో ఫస్ట్ ప్రాబ్లం కంప్యూట్ ద ఫాలోయింగ్. 17 - -14. సో ప్రాబ్లం ఇట్లా మనం సాల్వ్ చేస్తాం. ఇక్కడ చూడండి ప్రాబ్లం రాసుకుంటే 17 - -14 మనకు ఎక్సర్సైజ్ 2లో నేర్చుకున్నాం. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ అగైన్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ కానీ మైనస్ ఇంటూ ప్లస్ కానీ ఈ రెండు కేసులో మైనస్ ఉంటుంది, రెండు కేసులో ప్లస్ ఉంటుంది.
సో ఇక్కడ మనం 17 తీసుకుందాం, ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్, సారీ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది నాకు ఇక్కడ ప్లస్ అవుతుంది. సో ప్లస్ 14. సో 17 ప్లస్ 14 ఎంత అవుతుంది? సో 31 ఈజ్ ద ఆన్సర్. సో ఒకసారి సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం మళ్ళీ. 13 మైనస్ ఆఫ్ మైనస్ 8. 13 మైనస్ ఆఫ్ మైనస్ 8. సో ఇక్కడ చూద్దాం, ఈ ఎక్సర్సైజ్ మొత్తం చూస్తే అన్నీ చూడండి మైనస్ 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 అన్నీ మైనస్ తర్వాత మళ్ళీ మైనస్లో ఉన్నాయి. సో మైనస్ ఇంటూ మైనస్ అన్నీ ప్లస్ అవుతాయి ఈ బిట్ మొత్తం. సో అదేవిధంగా మనం మన సెకండ్ బిట్ ప్రాబ్లంకి వెళ్ళినట్లయితే 13 మైనస్ ఆఫ్ మైనస్ 18. సో మనం ఏం రాసుకుంటాం దీన్ని 13 మైనస్ ఇంటూ మైనస్ ఏమొచ్చింది మనకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 8, 13 ప్లస్ 8. సో ఈజ్ ద ఆన్సర్ 21. సో థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. సో థర్డ్ ప్రాబ్లం ఏముంది? 19 మైనస్ ఆఫ్ మైనస్ 5. 19 మైనస్ ఆఫ్ మైనస్ 5. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం? 19 రాసుకోవచ్చు. మైనస్ ఇంటూ మైనస్ అగైన్ ఇయర్ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ 5. సో 19 ప్లస్ 5 ఎంత రాసుకోవచ్చు మనం? 24. సో ఫోర్త్ ప్రాబ్లం రాద్దాం. సో ఫోర్త్ ప్రాబ్లం ఏముంది మనకు? 15 మైనస్ 28. సో ఇక్కడ నేను రాస్తున్నా 15 మైనస్ 28. సో మీరు ఇక్కడ ఒకటే సైన్ వచ్చింది కనుక డైరెక్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. 15లోకి వెళ్ళి 28 పోతుందా? పోదు. కనుక బిగ్గర్ నెంబర్ సైన్ వస్తుంది. సో 28 ఈజ్ బిగ్గర్ దాన్ ది 15. సో ఇట్స్ సైన్ ఈజ్ నెగిటివ్. సో ఆన్సర్ ఇట్ షుడ్ బి ఇన్ నెగిటివ్. సో 15లోకి వెళ్ళి 28 సబ్ట్రాక్ట్ చేయాలి. సో అంటే 28లోకి వెళ్ళి 15 ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి నెగిటివ్ పెట్టుకొని. సో ఎంత అవుతుంది? 13 ఈజ్ ద ఆన్సర్. సో ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. సో మనకు ఫిఫ్త్ ప్రాబ్లం ఏముంది ఇక్కడ? 25 మైనస్ 33. సింపుల్ సబ్ట్రాక్షనే. 25 మైనస్ 33. అగైన్ 25లోకి వెళ్ళి 33 పోతుంది. బికాస్ ఆఫ్ 25 ఈజ్ ద లెసర్ దాన్ ది 33. 25లోకి వెళ్ళి 33 సబ్ట్రాక్ట్ చేయలేం. సో బిగ్గర్ అంటే మైనస్ వస్తుంది, లేదంటే బిగ్గర్ వాల్యూ సైన్ ఈజ్ నెగిటివ్. సో ఆన్సర్ షుడ్ బి నెగిటివ్. సో ఇప్పుడు 33లోకి వెళ్ళి 25 తీసేస్తే 8 ఈజ్ ద ఆన్సర్. సో సిక్స్త్ ప్రాబ్లం చూద్దాం. సిక్స్త్ ప్రాబ్లం ఏముంది మనకు? 80 మైనస్ ఆఫ్ మైనస్ 50. ఈ 80 ఇక్కడ చేద్దాం మనం. సిక్స్త్ది మనకు సైన్స్ ఈ ఫార్ములా యూజ్ అవుతుంది కనుక సిక్స్త్ ప్రాబ్లం ఏమని ఇచ్చిండు మనకు? సిక్స్త్ చూడండి ఒకసారి. 80 మైనస్ ఆఫ్ మైనస్ 50. సో 80 మైనస్ ఆఫ్ మైనస్ 50. సో 80 రాసుకుందాం. మైనస్ ఇంటూ మైనస్ ఏముంది మన? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 50. సో 80ని 50ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 130 ఈజ్ ద ఆన్సర్. నా సెవెంత్ ప్రాబ్లం చూద్దాం అలాగే. సో సెవెంత్ ప్రాబ్లం ఏముంది ఇక్కడ చూడండి? 150 మైనస్ 75. ఇది డైరెక్ట్ ఆన్సర్. నేను ఇక్కడనే టెక్స్ట్ బుక్లో చేసేస్తున్నా చూడండి. సో 75 ఇస్ ద ఆన్సర్. సింపుల్ సబ్ట్రాక్షన్ డైరెక్ట్ మనకు తెలుసు. సో ఎయిత్ ప్రాబ్లం చూద్దాం. 32 ఇక్కడ రాస్తున్నా నేను. సో ఎయిత్ ప్రాబ్లం చూద్దాం. 32 మైనస్ ఆఫ్ మైనస్ ఏముంది? 18 ఉంది. సో 18. సో 32 మైనస్ ఆఫ్ మైనస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏముంది మనకి ఇక్కడ? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఉంది. సో ప్లస్ 18. సో 2 ప్లస్ 8 10, 1 క్యారీ. సో 1 ప్లస్ 1 2 ప్లస్ 3 5. సో 32 ప్లస్ 18 ఎంత వస్తుందంటే మనకు? థర్డ్ బిట్ చూద్దాం. ఎక్స్ప్రెస్ మైనస్ 6 యాజ్ ద సమ్ ఆఫ్ ఏ నెగిటివ్ ఇంటీజర్ అండ్ ఏ హోల్ నెంబర్. ఓకేనా? మైనస్ 6ని టూ నెంబర్స్ సమ్గా ఎక్స్ప్రెస్ చేయాలి. అందులో ఒకటి ఏమవుతుంది? కంపల్సరీ నెగిటివ్ నెంబర్ ఉండాలి, ఇంకొకటి ఎట్లా ఉండాలి? హోల్ నెంబర్గా ఉండాలి. చూద్దాం ఫస్ట్ దీనికి సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్ మైనస్ 6ని టూ నెంబర్స్ సమ్గా రాయమంటాడు. అందులో కంపల్సరీ ఒకటి హోల్ నెంబర్ అంటాడు, ఒకటి నెగిటివ్ వాల్యూస్ ఉండాలంటాడు. ఒకటి నెగిటివ్ నెంబర్, ఒకటి హోల్ నెంబర్. ఫస్ట్ హోల్ నెంబర్స్ అంటే ఏంది? హోల్ నెంబర్స్ అనే దాన్ని డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాం. స్టార్ట్ విత్ 0 0 1 2 3. సో ఈ సెట్లోకి వెళ్ళి ఒక నెంబర్ కంపల్సరీ ఇందులో ఉండాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా? ఒక నెగిటివ్ నెంబర్ తీసుకుంటున్నా, ఒక హోల్ నెంబర్ కంపల్సరీ ఉండాల్సిందే. సో ఇక్కడ నేను కంపల్సరీ 0 పెట్టిన అనుకుందాం. హోల్ నెంబర్లో ఉంది కదా, ఇది 0 తీసుకున్నాను అనుకో. ఇక్కడ ఏముంటుంది? మైనస్ 6. మైనస్ 6కి 0 యాడ్ చేస్తే మైనస్ 6. ఓకే, అలా కాదు 0 కాదు, నేను ఇక్కడ 0 తర్వాత ఉన్నది 1 ఉంది. 1 తీసుకుంటే ఇక్కడ ఏం చేయాలి నేను? మైనస్ 7. అంటే మైనస్ 7కి ఒక వాల్యూ ఒకటి యాడ్ చేస్తే ఏమవుతుంది? మైనస్ 6 అవుతుంది. ఎట్లా సార్? ఇక్కడ చూద్దాం మనం. సో నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో మైనస్ 7 దగ్గర స్టార్ట్ అవుతాం. ఓకేనా? మైనస్ 7 అంటే ఇక్కడ ఉంది మైనస్ 7. ఇక్కడ నుండి ప్లస్ అన్నాం. ప్లస్ అంటే ఏంది? రైట్ సైడ్ ఒక్క స్టెప్పే 1 కనుక. అంటే ఎక్కడికి రీచ్ అయినాం? మైనస్ 6. అది లేదు అంటే ఇక్కడ 2 యాడ్ చేసినాం అనుకో. ఇక్కడ మైనస్ 8 అంటే మైనస్ 8 నుంచి
2 స్టెప్స్ మనం ఇటు వెళ్ళాలి -6. అదే -9 నుంచి అంటే 3 స్టెప్స్ ముందుకు వెళ్ళాలి. సో అట్లా మనం రాసుకోవచ్చు ఇక్కడ. అంటే -9 + 3 ఇందులో ఏది రాసినా ఒకటి రాయమన్నాడు, ఏదన్నా ఎనీ వన్. -6 + 0 is the answer, or -1 + 1 is also answer. Any one you write. Okay, we can stop here.